గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ కోదండరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు, ఆగమోక్తంగా యాగశాల కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం. తిరువీధి సేవలో అప్పన్న దేదీప్యమాన దర్శనం, సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారికి ఏకాదశి నీరాజనం. తిరుచి సేవలో శ్రీ ఆండాళ్ అమ్మవారి అభయ ప్రదానం, నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఘనంగా ఆడికృతిక ఉత్సవాలు, పార్వేట ఉత్సవంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆగస్టు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం యాగశాల క్రతువులు, స్నాపన తిరుమంజన కార్యక్రమాలు వైఖాన సాగముక్తంగా జరిగాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వినుతికెక్కింది. ఎంతో పురాణ చరిత్రను, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా, జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన దేవాలయంగా వినుతికెక్కిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగస్టు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, విశేష ఉత్సవాలలో భక్తుల నుండి గాని, సిబ్బంది, అర్చకుల నుండి తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 3వ రోజైన సోమవారం ఉదయం యాగశాలలో వేంచేసిన సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు విశేష ఆరాధనలు జరిగాయి. వైఖాన సాగమ పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, విశేష హోమాలు, లఘు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను యాగశాల ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు పంచామతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను నిర్వహించి మంగళహారతులు అందజేశారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. శరధి బంధన రామ
శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ దశరథ రామ ధనుజహరణ రామ దశరథ సుత రామ వినుతామర స్తోత్ర విజయ రామ ధనుజహరణ రామ దశరథ సుత రామ వినుతామర స్తోత్ర విజయ రామ మనుజావతార రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోధ్య రామ మనుజావతార రామ మహనీయ గుణ రామ అనిలజ ప్రియ రామ అయోధ్య రామ రామ దశరథ రామ ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో పరిమళిస్తోంది. అప్పన్న దివ్య ప్రాంగణంలో ఆషాఢ మాసం ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని అర్చకులు దివ్యాభరణ శోభితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను గావించారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా పల్లకీ సేవ, తిరువీధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అప్పన్నను పల్లకీపై దేవేరుల సమేతంగా దర్శించుకుని తరించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు వైభవేతంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించే ఈ విశేష ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేసి క్షేత్ర వీధులలో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర హారతులను అందజేసి తరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆడికృతిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ చెంగలురాయ స్వామి వారి సన్నిధిలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పూలతో సిద్ధం చేసిన చొప్పరంపై వేంచేపు చేశారు. మేళ తాళాలతో స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా యాగశాల వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేషంగా నీరాజన సమర్పణ గావించారు. ఆపై స్వామి అమ్మవార్లను భక్తుల హరుంహర నామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం నుండి వెలుపలకు తీసుకువచ్చి మహామంగళ హారతులను అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పారువేట ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది.
కవచమిదేయని పాడితినే షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే. తిరుమల తిరుపతి దేవస్థానంకు సోమవారం ఒక నూతన వాహనం విరాళంగా అందింది. తిరుపతి ఆటో నగర్లోని SML మహీంద్రా లిమిటెడ్ వారి శ్రీ వెంకటేశ్వర మోటార్స్ అధినేత లోక్నాథ్ రెడ్డి 14,87,526 రూపాయల విలువైన TRK సప్తాజ్ GS 525210 FT వాహనంకు ఆలయం ఎదుట పూజలు నిర్వహించారు. అనంతరం వాహన తాళాలను శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, రవాణా విభాగం జనరల్ మేనేజర్ టి రాముకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల ట్రాన్స్పోర్ట్ DI కృష్ణయ్య పాల్గొన్నారు. కడప జిల్లా సిద్ధవట మండలంలో పెన్నా నది తీరంలో వేంచేసిన పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం త్రయోదశి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ రామలింగేశ్వరుడికి అభిషేక సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యహ వాచనం సంకల్పంతో సర్వ ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి వేదమంత్రోచ్చారణలతో పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను అందజేశారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. చిత్తూరు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చిత్తూరు గిరింపేటలోని శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఆలయంలో కొండపై కొలువైన శ్రీ చెంగల్వ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య పూజను భక్తులు శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. ముందుగా మెట్ల మార్గంను రంగవల్లులతో అలంకరించారు. అనంతరం కొండ కింద ఉన్న దీపపురాయికి పూజలు నిర్వహించారు. ఆపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి చిత్రపటానికి పుష్పమాలలను అలంకరించి భక్తులు చిత్రపటంతో స్వామివారి నామావళి చెప్పుకుంటూ మెట్ల మార్గం గుండా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మెట్లకు పసుపు కుంకుమ బొట్లను అలంకరించి హారతులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ తలుపులమ్మ తల్లి సన్నిధిలో 1,00,000 పుష్పార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు తొలుత అమ్మవారికి నిత్యారాధనలు జరిపారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. గణపతి పూజ, పుణ్యహ వాచనం, సంకల్ప పూజలను నిర్వహించి పూజలు జరిపారు. ఆపై రోజా, చామంతి, సన్నజాజులు, మల్లెలు, సంపెంగలతో తలుపులమ్మ తల్లికి 1,00,000 పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. విజయవాడ పట్టణంలోని త్రిశక్తి పీఠంలో ఆషాఢ మాసం మాసోత్సవాలను సంప్రదాయభరితంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముగురమ్మలు శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాకాళీదేవీలకు అర్చకులు ఘనంగా నిత్య పూజలు, విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముఖ్యంగా శ్రీ కాళికాదేవిని వివిధ రకాల శాఖలతో శాకంబరి మాతగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు శాకంబరి పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. భక్తులు ముగురమ్మలను శాకంబరి అలంకరణలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం SVBC ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో SVBC ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా SVBC ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు పాతపేటలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా మాసోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. కామిక ఏకాదశిగా వినుతికెక్కిన ఆషాఢమాసం బహుళపక్షం ఏకాదశిని పురస్కరించుకుని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారికి అర్చకులు శాకంబరి అలంకరణ పూజలు నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై వివిధ రకాల శాఖలతో సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా ఆరాధన నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు శాకంబరి అలంకరణలో కొలువు తీరిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా కర్నూలులోని శ్రీ లలితాపీఠంలో ఆషాఢమాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీఠం ఆవరణలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏకాదశి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్లకు సంకల్ప పూజలతో షోడశోపచార పూజలను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి అరటిపళ్లను నివేదించి మంగళ నీరాజనాలను అందజేశారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ స్వామివారి అభిషేకాది ఆరాధనను వీక్షించి పరవశించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో నెలవైన భక్తుల కల్పవల్లి శ్రీ చాముండేశ్వరి దేవికి ఆషాఢమాసం సందర్భంగా విశేషంగా ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చల్లని తల్లి శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి శాకంబరి ఆరాధన సర్వశ్రేష్టంగా జరిగింది. అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణంలో పలు రకాల కాయగూరలతో శాకంబరి అలంకరణలు చేశారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, ఆషాఢమాసం సారెను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ చాముండేశ్వరి దేవిని దర్శించుకుని అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. కళ్యాణోత్సవంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారు దివ్యంగా వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఆషాఢమాసం బహుళపక్ష ఏకాదశి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఉషా ఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవ మూర్తులకు కళ్యాణం నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు సంకల్పంతో సకల ఉపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. సకల వేదసారం భగవద్గీత పారాయణంతో మానవాళి సుఖ సంతోషకర జీవన శైలికి మార్గం సులభమవుతుందని ఐతిహ్యం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ముఖత ఈ లోకానికి ప్రసాదించిన పరమ పవిత్ర ఉద్బోధే భగవద్గీత. సర్వకాల సర్వవేళల భగవద్గీత పారాయణం మానవ కోటికి మోక్షప్రదాయకం. ఈ సందర్భంగా ఆషాఢమాసం ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నం శ్రీ దత్తనాథ క్షేత్రంలో సామూహిక భగవద్గీత పారాయణం శ్రద్ధాభక్తులతో జరిగింది. ముందుగా వేదికపై శ్రీకృష్ణ భగవానుని కొలువు తీర్చి తులసి దళాలను అలంకరించి పూజలు నిర్వహించారు. ఆపై భగవద్గీత గ్రంథానికి పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తులు సామూహికంగా భగవద్గీత పారాయణాన్ని నిర్వహించి శ్రీకృష్ణ భగవానుడి కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు అమ్మవారి ఆలయాలు బోనాల జాతరతో సందడిగా దర్శనమిస్తున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో పిల్లా పాపలు చల్లగా ఉండాలని వేడుకుంటూ భక్తులు పెద్ద ఎత్తున గ్రామదేవతలకు బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మందాపూర్ గ్రామంలోని గ్రామదేవతకు గ్రామస్తులు ఎంతో భక్తిగా బోనాలను సమర్పించారు. బోనం కుండలను నెత్తిన పెట్టుకుని ఊరు వాడ సంబరాలను జరుపుకుంటూ డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలతో గ్రామదేవత సన్నిధికి చేరుకున్నారు. మహిళలు అమ్మవారికి బోనంను నివేదించి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
చిత్తూరు నగరం బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవి కనక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారి మూలమూర్తికి శ్రీచక్రానికి విశేష కుంకుమార్చనలను జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీ నగరేశ్వర స్వామి వారిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ వాసవి మాతకు నగరోత్సవం కోలాహలంగా జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు ఎంతో ఉత్సాహంగా శ్రీ వాసవిదేవి నగరోత్సవం సామూహిక ఆరాధనలో పాల్గొని అమ్మవారి అపార కరుణా కటాక్షాలను మెండుగా పొందారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు, గరుడ అవార్డ్స్ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ జాతీయ నాటకోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం వరంగల్కి చెందిన కాకతీయ నాటక కళా పరిషత్ బృందం సమ్మక్క సారలమ్మలపై ప్రదర్శించిన పద్య నాటకం, శ్రీకృష్ణ మహాప్రస్థానం, హరిశ్చంద్ర, శ్రీకృష్ణ, యయాతి వంటి పురాణ పాత్రల ఏకపాత్రాభినయ ప్రదర్శనలు సభికులను ఎంతగానో రంజింపజేశాయి. ప్రపంచంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలో తిరునామధారణ భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంచుతోంది. 2 షిఫ్టులలో 168 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని సుమారు 18కి పైగా ప్రాంతాలలో భక్తులకు తిరునామధారణ చేస్తూ తమ భక్తి తత్పరతను చాటుకుంటున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఇందుకోసం ఎలాంటి పైకము చెల్లించవలసిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఉచితంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు, దేవాలయ వ్యవస్థకు ప్రపంచంలో భారతావనిలోని తిరుమల దివ్యక్షేత్రం మూలస్తంభంగా నిలుస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన సప్తగిరులు నిత్యం వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతూ భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా 7 కొండలవాడు వినుతికెక్కారు. దేవాలయ వ్యవస్థ పరిఢవిల్లడానికి పట్టుకొమ్మగా నిలుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభీష్టాల మేరకు సమున్నతమైన నిర్ణయాలు తీసుకుంటూ పటిష్టంగా అమలు చేస్తోంది. భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచడంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోరిక మేరకు తిరునామ ధారణను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం తిరుమలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రాంతాలలో టీటీడీ పౌర సంబంధాల విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు భక్తులకు తిలకధారణ చేస్తున్నారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట శ్రీ భూవరాహస్వామివారి ఆలయం, సుభదం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, వైకుంఠం 2 క్యూలైన్లలో శ్రీవారి సేవకులు శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన భక్తులందరికీ తిలకధారణ చేస్తున్నారు. తిరుమలేశ్వరి దర్శనం కోసం ఇచ్చేసిన భక్తకోటి శ్రీవారి సేవకులు తిలకధారణ చేస్తుండటంతో ఎంతో ఆధ్యాత్మిక ఆనందంతో పరవశులవుతున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద.
ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. హైదరాబాద్ దగ్గర షాద్ నగర్ మాది. గత 5 సంవత్సరాల నుండి నెలకు ఒకసారి దర్శనం చేసుకుంటాం. వెంకటేశ్వర చాలా ఇష్టం ఆయన చాలా ఇష్టము. ఈ మధ్యలో ఈ టీటీడీ వాళ్ళు తిలకధారణ చేస్తారు, చాలా సంతోషకర విషయము మాకు. ఎందుకంటే ముందుకు వచ్చి కూడా బొట్టు పెడుతున్నాం. ఇంతమంది బొట్టు పెట్టుకోవాలంటే మాకు ఎక్కడ దొరకకుంటుండే, బొట్టు పెట్టుకోవాలంటే దొరకకుంటుండే. అది చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. గత 5 సంవత్సరాల కూడా లేకుండేది, తిలకధారణ లేకుండే. వాళ్ళే వచ్చి వాళ్ళ సేవా చేష్టలు వచ్చి వాళ్ళు వచ్చి తిలకధారణ. ఈ వెంకటేశ్వర స్వామికి మంచి ఇష్టమైన నామం అండి తిలకధారణ అన్నది. నాకు చాలా మంచి అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ తిలకధారణ అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలా మంచి పద్ధతి. ఇంతకుముందు తీసేసారు దీన్ని, ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టిన దానికి యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఇది చాలా అందరూ పాటించాల్సిన నమ్మకం. ఓం నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామి నమస్కారం అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. గత 15 సంవత్సరాల నుంచి మేము చాలాసార్లు వస్తూ ఉంటాం. స్వామి అనుగ్రహం ఎప్పుడు కలిగితే అప్పుడు వచ్చేస్తూ ఉంటాం. సంవత్సరాలు 3 సార్లు 4 సార్లు. కానీ మాకు ఒకసారి పరీక్ష పెట్టి కరోనా సమయంలో రాలేకపోయాం. అప్పటి నుంచి ఒకటి ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ నామం పెడతారు సార్. అది చాలా పవిత్రమైంది. మన హిందూయిజానికి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం బొట్టు పెట్టుకుంటే తిలకధారణ చేస్తే చాలా పవిత్రం. అలాగే ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద తిలకధారణ ప్రతి ఒక్క వ్యక్తికి పిలిచి మరీ పెడతారండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రతి హిందువు బొట్టు పెట్టుకుంటే నామోచనే ఈ రోజుల్లో తిలకధారణ చేయించడం, స్పష్టంగా నామం పెట్టించడం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పవిత్రమైన కార్యక్రమంగా తీసుకున్నారండి. ఇది ప్రతి ఒక్క హిందువు మన స్వామి సన్నిధికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ తిలకధారణ చేస్తే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా తిలకధారణ ద్వారా కూడా మనకి స్వామి అనుగ్రహం కలుగుతుంది. స్వామికి తిలకధారణ ఈ నామము చాలా ఇష్టమైన కార్యక్రమాల్లో ఒకటి ఈ తిలకధారణ, ఈ నామం పెట్టడం. అది మన హిందూ సాంప్రదాయ ప్రకారం పూర్వం నుంచి అనాది నుంచి వచ్చే సాంప్రదాయం. మన నామం ఎంత పవిత్రమైందో, మన దేశం ఎంత పవిత్రమైందో, ఈ హిందూయిజం ఎంత పవిత్రమైందో దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ నామం అండి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నామాన్ని ప్రతి ఒక్క భక్తుడికి పిలిచి మరీ పెడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం అండి. ధన్యవాదాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 87,179 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,256 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,59,00,000 రూపాయలు. 4,03,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 3,11,000 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.